जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెలుగు చేసినది. అయోధ్యాకాండం 48వ సర్గలో ఉన్నాం. 47వ సర్గలో అయోధ్య పురవాసులలో చాలామంది శ్రీరాముని వెంబడించి వనవాసమునకు వెళ్ళవలనని తలచిరి. అయితే శ్రీరామచంద్రుడు వారిని అక్కడ వదిలేసి తెల్లవారుజామున వారికి తెలియకుండా రథం సాగిపోయినది. దాంతో వాళ్ళు వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చిన తర్వాత నగర స్త్రీలు విలపించడం అనేది 48వ సర్గలో కనిపిస్తుంది. శ్రీరాముని అనుసరించి వెళ్ళి మరలా వెనక్కి వచ్చిన ఆ పౌరులు చాలా దుఃఖితులై బాధపడుచుండిరి. మరణించవలెనను కోరికతో వారు కన్నీళ్లు కార్చుచుండిరి. దుఃఖముచే ధైర్యమును కోల్పోయిరి. అట్టి ఆ పౌరులు ప్రాణములు పోయిన వారి వలె ఉండిరి. వాళ్ళందరూ తమ తమ ఇండ్లు చేరి పుత్రులను భార్యలను తమ చుట్టూ నిలిచి ఉండగా కన్నీళ్లు కప్పిన ముఖములతో ఏడ్చిరి. ఆ పౌరులలో ఎవ్వరును హర్షించలేదు, ఏ కార్యమును ఆమోదించలేదు. వర్తకులు వస్తువులను అమ్మజూపలేదు. దేవాలయాది పుణ్యస్థానములు శోభావిహీనములై ఉండెను. గృహస్థులు వంటలు చేసుకొనలేదు. పోయిన వస్తువు దొరికిన వారు అందుకు సంతోషించలేదు. అధికమైన ధర్మము లభించిన వారికి దాని వలన ఆనందము కలగలేదు. తల్లి తొలిసారిగా పుత్రుని కన్నందులకు కూడా ఆనందించలేదు. ఇంటింటి యందును దుఃఖార్తలైన స్త్రీలు ఏడ్చుచు ఇంటికి వచ్చిన భర్తను ఏనుగులను అంకుశముతో పొడిచినట్లు మాటలతో పొడిచిరి. శ్రీరాముని చూడని వారికి గృహములతో కానీ, భార్యలతో కానీ, ధనము చేత కానీ, పుత్రుల చేత కానీ, సుఖముల చేత కానీ ఏమి ప్రయోజనము? సీతా సమేతుడైన ఆ శ్రీరామునకు ఉపచారములు చేయొచ్చు అతనిని అనుసరించి అరణ్యమునకు వెళ్ళిన లక్ష్మణుడొక్కడే ఈ లోకమునందు సత్పురుషుడు. శ్రీరాముడు ఏ పవిత్రమైన నదులలో దిగి స్నానము చేయునో ఆ నదులు, పద్మములున్న చెరువులు, సరస్సులు పుణ్యము చేసుకొన్నవి. అందమైన వృక్ష సముదాయములున్న అరణ్యములు, విశాలమైన జలప్రాయ ప్రదేశములున్న నదులు, చర్యలు గల పర్వతములు శ్రీరామును శోభింపచేయగలవు. శ్రీరాముడు ఏ అరణ్యమునకు, ఏ పర్వతమునకు వెళ్ళినను అవి ప్రియుడైన అతిథిని వలె అతనిని ఆదరించక ఉండజాలవు. నానా విధములైన పుష్పములను శిరోభూషణములుగా ధరించినవి, అనేకములైన పూల గుత్తులు కలవి, తుమ్మెదలతో ప్రకాశించుతున్నవి అయిన చెట్లు కనబడుచు అతనికి ఆనందము చేకూర్చగలవు. పర్వతములు తమ దగ్గరకు వచ్చిన శ్రీరామునకు దయతో అకాలమునందు కూడా మంచి పుష్పములను, ఫలములను సమర్పించగలవు. పర్వతములు అనేక విధములైన విచిత్రములైన ప్రవాహములను చూపుచూ శ్రీరాముని కొరకై నిర్మలములైన జలములను స్రవింపజగలవు. పర్వత శిఖరముల మీద వృక్షములు శ్రీరామునకు ఆనందము కలిగించగలవు. ఇదంతా కూడా అయోధ్యలోని స్త్రీలు అనుకుంటున్నారు, వాళ్ళ భర్తలతో అంటున్నారు. రాముడున్న చోట భయము కానీ పరాభవము కానీ ఉండదు. శూరుడు, ఆజానుబాహుడు, దశరథ కుమారుడు అయిన ఆ శ్రీరాముడు మనకు దూరము కాకముందే అతనిని అనుసరించి వెళ్ళెదము. అట్టి మహాత్ముడైన ప్రభువు పాదఛాయ సుఖకరమైనది. అతడే ఈ జనమునకంతయు నాథుడు. అతడే గతి, అతడే పరమ గమ్యస్థానము. మేము సీతను సేవించదము, మీరు శ్రీరాముని సేవించుడు. ఈ విధముగా దుఃఖార్తలైన పౌర స్త్రీలు భర్తలతో అనేక విధములుగా పలికిరి. మనము అరణ్యములో ఉన్నప్పుడు శ్రీరాముడు మీ యోగక్షేమాలను చూడగలడు. సీత మా క్షేమములను చూడగలదు. ఈ అయోధ్యలో నివాసము అప్రశస్తము, ఇంకా ఈ అయోధ్యలో ఉండడం అనవసరం అని చెప్తున్నారు. ఇచట ఉన్న జనులందరూ బెంగ పెట్టుకున్నారు. ఈ నివాసము సుఖకరము కాదు, దుఃఖకరము.
అట్టి ఈ అయోధ్య నివాసమునకు ఎవడు సంతోషించును? నాథుడు లేని ఈ రాజ్యము ధర్మ విరుద్ధముగా కైకేయి చేతిలోనికి వెళ్ళినట్లయితే మాకు ఈ జీవితంతో ప్రయోజనమేమీ లేదు. పుత్రుల చేతను ధనముల చేతను ప్రయోజనము లేదని వేరే చెప్పవలెనా? ఐశ్వర్యము కొరకై భర్తను కుమారుని కూడా పరిత్యజించినది. అప్పటికే కైకేయిని భర్త ముట్టుకోద్దన్నాడు అన్న సంగతి తెలిసిపోయింది. కులమును అపవిత్రము చేసినది అయిన కైకేయి మరి ఎవరిని లెక్క పెట్టును? కైకేయి జీవించి ఉండగా మేము జీవించుతున్న వారమై ఈ రాజ్యమున మృత్యులమై ఎన్నడూను జీవించము. మా కుమారులపై కూడా ఒట్టు పెట్టుచున్నాము. ఏ కైకేయి ఏ మాత్రమో జాలి లేనిదై శ్రీరాముని అరణ్యమునకు పంపినదో అధర్మాత్మురాలు దుష్టముగా ప్రవర్తించున్నది అయిన ఆమెను చేరి ఎవడు సుఖముగా జీవించగలడు? కైకేయి మూలమున ఈ రాజ్యమంతయు నాయకుడు లేక ఉపద్రవము పొంది ఆధారము లేనిదై నాశనమును పొందును. శ్రీరాముడు అరణ్యమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు జీవించడు. దశరథుడు మరణించినచో తర్వాత మిగులునవి విలాపములే కదా. మీ అందరి పుణ్యము క్షీణించినది, కష్టములలో ఉన్నారు. అందుచే మీరందరూ విషము కలుపుకొని తాగండి, లేదా శ్రీరాముని అనుసరించి వెళ్ళండి. ఎంత బాధపడుతున్నారో ప్రజలందరూ. లేదా ఎవ్వరికీ తెలియని ప్రదేశమునకు వెళ్ళిపోండి. దశరథుడు సీతా లక్ష్మణ సమేతుడైన శ్రీరాముని కపటోపాయముతో దూరముగా పంపివేసి మనలను పశువులను కసాయివానికి ఒప్పజెప్పినట్లు భరతునకు ఒప్పజెప్పినాడు. అందరూ భరతుడిని తిడుతున్నారు. అంతే, భరతుడు అనే పేరుకే భరించేవాడు. భరతుని పాపం అతనికి అసలు తెలియని కూడా తెలియదు. మహారథుడైన శ్రీరాముడు పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు. నీలవర్ణుడు, పైకి కనబడనే అంశసంధులు కలవాడు. శత్రువులను నశింప చేయువాడు. పద్మమూలముల వంటి నేత్రములు కలవాడు. మోకాళ్ళ వరకు పొడవైన బాహువులు కలవాడు. లక్ష్మణునికి అన్న, ఇతరులను ముందుగా పలకరించువాడు. తియ్యని స్వభావము గల అతడు సత్యమునే పలుకును. మహాబలశాలి, సౌమ్యమైన స్వభావము కలవాడు. సకల జగత్తునకు ఇతని దర్శనము చంద్ర దర్శనము వలె ఆనందమును కలిగించును. పురుషులలో శ్రేష్ఠుడు, మదించిన ఏనుగు వంటి అందమైన నలక కలవాడు అయిన అతడు అడవులలో సంచరించుచు వానిని ప్రకాశింపచేయగలడు. ఆ అయోధ్య నగరములో ఉన్న స్త్రీలందరూ ఈ విధముగా విలపించుచు మృత్యువు వలన భయము కలిగినట్లు దుఃఖముచే పీడింపబడిన వారే మొరపెట్టుకున్నారు. అయోధ్యాపురములోని ఇండ్లలోని స్త్రీలు ఈ విధముగా రాముని గూర్చి విలపించుచుండగా ఇంతలో సూర్యుడు అస్తమించి రాత్రి అయినది. ఒక రోజంతా పట్టింది. ఆ నగరములో ఎవ్వరునూ అగ్నిహోత్రములు చేయలేదు. స్వాధ్యాయాధ్యయనము కూడా జరగలేదు. అట్టి ఆ అయోధ్య నగరము చీకటి పూసినట్లుండెను. అయోధ్య పట్టణములోని అంగళ్ళన్నీయు మూసివేసిరి. ఎక్కడను హర్షము కనబడటలేదు. అది ఆశ్రయము లేనిదై ఉండెను. ఈ విధముగా నగరము నక్షత్రములు కనబడని ఆకాశము వలె ఉండెను. ఆ నగరములోని స్త్రీలందరూ తమ కుమారుని గాని సోదరుని గాని దేశము నుండి వెడలగొట్టినప్పుడు ఎంత దుఃఖింతురో శ్రీరాముని విషయమై అంత దుఃఖించుచు బాధపడుతున్న మనస్సులతో దీనులై విలపించుచు ఏడ్చిరి. శ్రీరాముడు వారికి కుమారుల కంటే కూడా అధికముగా ప్రేమపాత్రమై ఉండెను. ఆ నగరములో సంగీతములు కానీ, ఉత్సవములు కానీ, నృత్యములు కానీ, వాద్యములు కానీ లేకుండెను. ఎక్కడను ఆనందము కనబడటలేదు. సమృద్ధములైన అపణములు మూయబడి ఉండెను. అట్టి ఆ అయోధ్య నీరు తగ్గిపోయిన సముద్రము వలె ఉండెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 48వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 49వ సర్గ 49. రాముడు కోసల గ్రామంలో శ్రీరామచంద్రుడు తన రథంలో వెళ్తున్నాడు వనవాసానికి. కోసల గ్రామంలో దాటుతూ సుమంత్రునితో సంభాషించుట ఈ సర్గలో కనిపిస్తుంది. పురుష శ్రేష్ఠుడైన శ్రీరాముడు తండ్రి ఆజ్ఞను స్మరించుచు ఆ రాత్రి శేషమునందే చాలా దూరము ప్రయాణము చేసెను.
అతడు ఆ విధముగా ప్రయాణము చేయుచుండగా రాత్రి గడిచెను. అప్పుడు మంగళకరమైన సంధ్యను ఉపాసించి దేశము పొలిమేరలోనికి ప్రవేశించెను. ఒక రోజంతా ప్రయాణం చేస్తే దేశం పొలిమేర దగ్గరికి వచ్చాడు. దున్నిన సీమాంతములు కల గ్రామములను, పుష్పించిన వనములను చూచుచు గ్రామములలో నివసించు మనుషుల మాటలు వినుచు ఆ ఉత్తమ అశ్వములతో శీఘ్రముగా ప్రయాణము చేయుచు ఆ గ్రామాదులన్నింటినీ దాటెను. దశరథ మహారాజు కామమునకు వసుడైపోయినాడు. అయ్యో, క్రూరురాలు, పాపాత్మురాలు అయిన కైకేయి ఈనాడు పాపకర్మలనే అవిచ్ఛిన్నముగా చేయుచున్నది. ధార్మికుడు, గొప్ప బుద్ధి కలవాడు, దయాశీలుడు, ఇంద్రియములను జయించినవాడు అయిన ఇట్టి శ్రీరాముని వనవాసమునకై పంపివేయుచు క్రూరురాలైన కైకేయి కట్టుబాట్లను ఛేదించి ఎంతటి క్రూరమైన పనికి ఒడిగట్టినది. మంచి భాగ్యము కలది, ఎల్లప్పుడూ సుఖములకే అలవాటు పడినది అయిన జనకుని పుత్రి సీత దుఃఖములను ఎట్లు అనుభవించునో. దశరథ మహారాజు దయలేనివాడై ప్రజలకు ఇష్టుడు, దోషరహితుడు అయిన తన కుమారుడు అయిన శ్రీరాముని విడువ కోరుతున్నాడు. ఎంత ఆశ్చర్యము! ఇదంతా కూడా గ్రామ ప్రజలు అనుకుంటున్నారు. అంటే రెండు వైపులా కూడా గ్రామస్తులు వచ్చి శ్రీరామచంద్రమూర్తిని చూడడానికి, సీతాలక్ష్మణులను చూడడానికి వచ్చి నుంచుని ఈ మాటలు అంటున్నారు. కోసలాధీశ్వరుడైన ఆ వీరుడు గ్రామంలోని వారును పల్లెలోని వారును చెప్పుకొనుచున్న ఈ మాటలు వినుచు కోసల దేశమును దాటెను. కోసల దేశం అంటే కోసల దేశం నుంచి వచ్చింది. పిమ్మట అతడు పవిత్రమైన ఉదకము ప్రవహించుచున్న వేదశృతి అను నదిని దాటి, వేదశృతి అనే నదిట అగస్త్యుడు నివసించు దక్షిణం వైపుకు ప్రయాణం చేశాను. అక్కడ నుండి చాలాసేపు ప్రయాణం చేసిన పిమ్మట శ్రీరాముడు పవిత్రమైన జలములు కలది, జలముతో నిండిన ప్రాంతములలో గోవులతో నిండినది, సముద్రములోనికి ప్రవహించు నది అయిన గోమతి నదిని దాటెను. సరయూ నది నుంచి గోమతి నది దాకా వచ్చారు. అక్కడ అతడు పూర్వము మనుచక్రవర్తి ఇక్ష్వాకువునకు ఇచ్చిన అనేక రాష్ట్రములతో కూడిన విశాలమైన భూమిని సీతకు చూపించెను. శ్రీమంతుడైన శ్రీరాముడు సారథి అయిన సుమంత్రుని సూత అని ప్రేమపూర్వకముగా పిలిచి ఇట్లనెను: నేను మరల వచ్చి తల్లిదండ్రుల దర్శనము చేసి ఈ సరయూ నదీ తీరమున పుష్పించిన వనమునందు ఎప్పుడు వేటాడేదనో. ఆయనకు కూడా అనిపిస్తోంది మళ్ళీ ఎప్పుడు వెనక్కి వస్తాను అని. వేట ఈ లోకములో సాటి లేనిది, రాజర్షులకు అంగీకారయోగ్యము, ఆనందకరము అయిన క్రీడ. కానీ సరయూ తీరమునందలి వనమున వేటాడవలనని నాకు అంతగా కోరిక లేదు. ఈ లోకమునందు వేట రాజర్షులకు ఆనందకరము, ఆయా కాలములందు ఇతర మనుషులను చేయుచుందురు. ధనుర్ధరులు దీనిని అధికముగా కోరుదురు, కానీ నేను దానిని అంతగా కోరను. రాముడి ఈ విధముగా ఆయా విషయములను గూర్చి మధురమైన వాక్కుతో ఆ సుమంత్రునితో మాట్లాడాను. ఆ మార్గమునందు ప్రయాణము చేశాను. కోసల రాజ్యాన్ని, కోసల ప్రాంతాన్ని దాటారు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 49వ సర్గము సమాప్తము. 50వ సర్గము. జై శ్రీరామ్. ఈ 50వ సర్గలు శ్రీరామచంద్రుడు శృంగిబేరపురానికి చేరుతాడు. శ్రీరాముడు శృంగిబేరపురమున గంగా తీరము చేరుట, నిషాదరాజు గుహుడు రామాదులను సత్కరించుట. శ్రీరాముడు అందము విశాలము అయిన ఆ కోసల దేశమును దాటి అయోధ్యాపురము వైపు తిరిగి నమస్కరించుతూ, కాకుత్స వంశమునందు పుట్టిన వారిచే పరిపాలించబడుతున్న ఓ నగర శ్రేష్టమా, అంటే అయోధ్య సామ్రాజ్యానికి బయటికి వచ్చేశారు, పొలిమేరకు వచ్చేశారు. నిన్ను నీ యందు నివసించుతూ నిన్ను పాలించుతున్న దేవతలను అనుమతి కోరుతున్నాను. నేను వనవాసమును పూర్తి చేసుకొని నా తండ్రి అయిన దశరథుని రుణమును తీర్చి తల్లిదండ్రులతో కలిసి మరలా నిన్ను చూచెదను అనెను. పిమ్మట అతడు కన్నీళ్లతో నిండిన ముఖముతో తల్లిని తండ్రిని వదిలిపెట్టేశాడు. పుట్టి పెరిగిన అయోధ్యను వదిలిపెట్టేశాడు. కన్నీళ్లతో నిండిన ముఖముతో రక్తము వలె ఎర్రనైన నేత్రములు కలవాడై దీనుడై కుడి చేయి ఎత్తి తనను చూడవచ్చిన గ్రామీణులతో,
మీరు నాపై తగు విధముగా జాలి దయ చూపించినారు. చాలా కాలం దుఃఖించుట మిక్కిలి చెడ్డది. అందుచే మీ మీ పనులు చూచుకొనుచు వెళ్ళుడు అనెను. శ్రీరామచంద్రుని చూడడానికి వచ్చిన గ్రామస్తులతో మీరు ఇంక వెళ్ళిపోండి అని చెప్పారు. వారందరూ మహాత్ముడైన ఆ శ్రీరామునకు ప్రదక్షిణ పూర్వకముగా నమస్కారము చేసి ఘోరముగా ఏడ్చుచు అక్కడక్కడనే నిలిచి శ్రీరాముని చూచుచుండిరి. ఆ జనులందరూ రామ దర్శనమునకు తృప్తి చెందక ఆ విధముగా విలపించుతుండగా రాత్రి ప్రారంభమున సూర్యుడి వలె శ్రీరాముడు కండ్లకు కనబడకుండా వెళ్ళిపోయెను. రథం మీద రథం కొనసాగింది. మధ్యలో జనం ఉన్న చోట శ్రీరాముడు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పారు. రథం ముందుకు వెళ్ళిపోయింది. పిమ్మట పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు కోసల దేశమును దాటెను. ఆ దేశము ధన ధాన్యములతో నిండి మంగళప్రదమై ఎక్కడి నుండి ఎట్టి భయము లేక సుందరముగా ఉండెను. అక్కడ జనులందరూ దాన స్వభావులు. అచ్చటచ్చట చైత్యములు యూపస్తంభములు కనబడుచుండెను. అడుగడుగునను ఉద్యానవనములు, మామిడి తోటలు, జలముతో నిండిన జలాశయములు ప్రకాశించుచుండెను. జనులందరూ సంతుష్టులై పరిపృష్టులై ఉండిరి. ఆ దేశమునందంతటను అనేక గో సమూహములు వ్యాపించి ఉండెను. ఎచ్చట చూచినను వేదఘోషము వినపడుచుండెను. ఆ దేశము రాజులందరూ చూడవలసిన దేశము. శ్రీరాముడు రాజులచే అనుభవింపదగిన ఆ రాజ్యమును దాని మధ్య భాగమున ప్రయాణము చేసి దాటెను. విశాలమైన ఆ రాజ్యము ఆనందకరమై సుందరములైన ఉద్యానవనములతో నిండి ఉండెను. శ్రీరామచంద్రమూర్తికి తాతగారి ఊరది. కోసల దేశమును దాటిన ఆ శ్రీరాముడు అక్కడ 3 మార్గములలో ప్రవహించున్నది, సుందరమైనది, మంగళకరములైన ఉదకములు కలది, నాచు లేనిది, ఋషులచే సేవించబడినది అయిన గంగను చూచెను. ఆ గంగా నది సమీపమున ఉన్న అందమైన ఆశ్రమములు ఆ నదికి అలంకారముగా ఉండెను. సంతోషముతో కూడిన అప్సర స్త్రీలు ఆయా కాలములందు వచ్చి మంగళప్రదమైన ఈ గంగకు సంబంధించిన హ్రదములలోని జలమును సేవించుతుందురు. శుభప్రదమైన ఈ గంగను దేవతలు, దానవులు, గంధర్వులు, కిన్నరులు ప్రకాశింపచేయుచుందురు. గంధర్వుల భార్యలు చాలామంది ఈ నదిని సర్వదా సేవించుచుందురు. ఈ నది అందంతటను దేవతలు విహరించు పర్వతములు, ఉద్యానవనములు వందల కొలది ఉన్నవి. దేవతల కొరకై ఆకాశమునందు ప్రవహించుటచే ఇది దేవనది అని ప్రసిద్ధమైంది. గంగానది త్రిపథ కదా. దేవలోకంలోనూ, మానవలోకంలోనూ, పాతాళలోకంలోనూ కూడా ప్రవహించింది. ఆ నది కొన్ని చోట్ల నీటి అట్టహాసముచే భయంకరముగా ఉన్నది. కొన్ని చోట్ల నురుగు అనేది తెల్లని మందహాసముతో కూడి ఉన్నది. కొన్ని చోట్ల జలము జడవలే దీర్ఘమై ప్రవహించుచుండెను. కొన్ని చోట్ల సుడులతో శోభించుచుండెను. ఆ గంగానదీ జలము కొన్ని చోట్ల నిశ్చలముగాను లోతుగాను ఉండెను. కొన్ని చోట్ల వేగముగా ప్రవహించుచుండెను. దాని ధ్వని కొన్ని చోట్ల గంభీరముగాను మరికొన్ని చోట్ల భయంకరముగాను ఉండెను. దేవతలందరూ ఈ నదీ జలములో స్నానమాడుచుండిరి. అది తెల్లని కలువలతో ప్రకాశించుచుండెను. కొన్ని చోట్ల నిండుగా విశాలముగా ఉన్న ఇసుక తిన్నెలు ఉండెను. కొన్ని చోట్ల తెల్లని ఇసుక వ్యాపించి ఉండెను. చక్కగా గంగానదిని గురించి ఎంతో చక్కగా వర్ణించబడింది. చూసినట్లే ఉంది. హంసలు, సారస పక్షులు, చక్రవాకములు ఈ నది యందు విహరించుచు ధ్వని చేయుచుండెను. దాని మధ్య భాగము ఎల్లప్పుడూ మదించి ఉన్న పక్షుల రుదచే ప్రతిధ్వనించుచుండెను. కొన్ని చోట్ల తీరములపై మొలచిన వృక్షములు మాలల వలె ఆ గంగను అలంకరించుచుండెను. కొన్ని చోట్ల వికసించిన కలువలు, మరికొన్ని చోట్ల పద్మవనములు వ్యాపించి ఉండెను. కొన్ని చోట్ల తెల్లని కలువల గుంపులు, వాటి మొగ్గలు ఈ నదిని ప్రకాశింపజేయుచుండెను. కొన్ని చోట్ల అనేక విధములైన పుష్పములు, పరాగములు పడి రంగు మారిపోవటచే అది మత్తెక్కినట్లు కనబడుచుండెను. ఆ గంగానది మణివలే నిర్మలముగా కనబడుచుండెను. దిగ్గజములు, మదించిన వనగజములు, దేవతల వాహనములైన ఉత్తమ గజములు దీనిలో దిగి మాటిమాటికి ధ్వని చేయుటచే దానితో వనమధ్యమంతయు ప్రతిధ్వనించుచుండెను. ఆ గంగానది ప్రాంతమందంతటను ఫలములు, పుష్పములు, చిగుళ్ళు,
పొదలు పక్షులు వ్యాపించి ఉండుటచే అది ప్రయత్నపూర్వకముగా ఉత్తమమైన అలంకారములతో అలంకరించిన స్త్రీ వలె ఉండెను. ఆ నదిలో అడవి కోతులు, మొసళ్ళు, సర్పములు నివసించుతుండెను. విష్ణు పాదము నుండి ప్రవహించుతున్నది, దేవలోకమునకు సంబంధించినది, పాపములు లేనిది అయిన ఆ గంగానది పాపములను తొలగించున్నది. భగీరథుని తపస్సుచే శంకరుని జటాజూటము నుండి నేలపై పడినది. సారస పక్షులు, క్రౌంచ పక్షులు ఆ నది యందు ధ్వని చేయుచుండును. అట్టి సముద్ర మహిషి అయిన గంగను శ్రీరాముడు శృంగిబేరపురము వద్ద సమీపించెను. తరంగములచే కప్పబడిన ఆ సుడులు కల ఆ నదిని చూచి రాముడు సారథి అయిన సుమంత్రునితో, నేడు ఇచటనే నివసించెదము. ఈ నదికి దగ్గరనే అనేకమైన పుష్పములతో చివుళ్లతో నిండిన చాలా పెద్దదైన గార చెట్టు ఉన్నది. ఇక్కడనే ఆగెదము. పూజింపదగిన జలము గల నదీ శ్రేష్టమైన ఈ గంగానది దేవతలకును, దానవులకును, గంధర్వులకును, మృగములకును, మనుష్యులకును, పక్షులకు శుభమును కలిగించును. అట్టి ఈ నదిని చూచెదము అనెను. లక్ష్మణుడు, సుమంత్రుడు కూడా శ్రీరాముని మాటను అంగీకరించిరి. ఆ రథమును ఇంగుదే వృక్షము వైపునకు తోడ్కొని వెళ్ళిరి. ఆ వృక్షము సమీపించి శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు రథము నుండి దిగిరి. సుమంత్రుడు కూడా రథము నుండి దిగి గుర్రములను విప్పి చెట్టు మొదట ఉన్న శ్రీరాముని వద్ద వినయపూర్వకముగా కూర్చుండెను. అక్కడ శ్రీరామునకు ప్రాణ సమాన స్నేహితుడు, బోయ జాతికి చెందినవాడు, బలవంతుడు, ఆ బోయ జాతి వారికి అధిపతి అగు ప్రసిద్ధుడు అయిన గుహుడు అను రాజు ఉండెను. శ్రీరాముడు తన దేశమునకు వచ్చినట్లు విని ఆ గుహుడు వృద్ధులైన అమాత్యులతోనూ జ్ఞాతులతోనూ కలిసి శ్రీరాముని వద్దకు వచ్చాను. నిషాదరాజు వచ్చుతున్నట్లు దూరము నుండియే చూచిన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై అతనికి ఎదురు వెళ్ళి కలిసెను. గుహుడు దుఃఖితుడై శ్రీరాముని కౌగలించుకొని, శ్రీరామ, నీకు అయోధ్య ఎట్లో ఈ నగరమును అట్లే. నీకు ఏమి చేయవలనో చెప్పుము. ఆజానుబాహు నీ వంటి ప్రియమైన అతిథి మరెవరికైనా దొరకునా అనెను. పిమ్మట అనేక విధములైన అన్నమును, ఆహార పదార్థములను, అర్ఘ్యమును శీఘ్రంగా తీసుకొని వచ్చి, ఆ జానుబాహు, నీకు స్వాగతం. ఈ భూమి అంతయు నీకు చెందినదే. మేము నీకు భృత్యులము. నీవు రాజువు. మా రాజ్యమును పాలించుము. భక్ష్యములు, భోజ్యములు, పేయములు, లేహ్యములు, మంచి శయనములు ఇవిగో అన్నీయూ సిద్ధముగా ఉన్నవి అని చెప్పాను. గుహుని మాటలు విని శ్రీరాముడు, నీవు కాలినడకన మాకెదురుగా వచ్చుట చేత, స్నేహమును ప్రదర్శించుట చేతను మమ్మలను సర్వ విధములుగా పూజించితివి. అందుకు చాలా సంతోషించుతున్నాము అనను. కావాలనుకుంటే గుహుడికి కూడా రథాలు ఉన్నాయి, కానీ ఆయన కాలినడకతో వచ్చాడు శ్రీరాముని చూడడానికి. ఒక స్నేహితుడిని చూడడానికి ఆ స్నేహితుడు ఉన్న స్థాయిలోకి మనం వెళ్ళాలి. రాముడు అతనిని కౌగలించుకొని ఇట్లు పలికెను, నీవు నీ బంధువులు ఆరోగ్యముగా సుఖముగా ఉండగా నా భాగ్యవశముచే చూడగలుగుతున్నాను. నీ రాష్ట్రమునకు, నీ మిత్రులకు, ధనమునకు క్షేమమే కదా. నీవు ప్రేమపూర్వకముగా నాకై ఏర్పరిచిన దానినంతను నీకే ఇచ్చివేయుచున్నాను. నేను ఇప్పుడు ఎవ్వరు ఏమి ఇచ్చినా తీసుకొను స్థితిలో లేను. ఇప్పుడు నేను కుశ చీరాదినములను ధరించి ఫలమూలములను భక్షించుచు వనములలో నివసించుచు ధర్మనిరతుడనైన మునిని అని తెలుసుకొనుము. ఇప్పుడు నేను కోరెడిదెల్లా అశ్వములకు ఆహారం మాత్రమే, మరేదియూ కోరను. నీవు ఇది ఇచ్చినచో నాకు బాగుగా పూజ చేసినట్లే అగును. ఈ గుర్రములు మా తండ్రి గారైన దశరథ మహారాజుకు ఇష్టమైనవి. వీటిని బాగుగా చూచుకున్నచో నన్ను పూజించినట్లే అగును. అప్పుడు ఆ గుహుడు అశ్వములకు పానీయమును ఆహారమును శీఘ్రముగా ఇండు అని అక్కడనే ఉన్న పురుషులను ఆజ్ఞాపించెను. పిదప శ్రీరాముడు నారచీరను ఉత్తరీయముగా ధరించి సాయంకాల సంధ్యను అర్చించి స్వయముగా లక్ష్మణుడు తీసుకొని వచ్చిన ఉదకమును మాత్రమే ఆహారంగా గ్రహించెను. భార్యా సమేతుడై నేలపై పరుండిన ఆ రాముని పాదములు కడిగి లక్ష్మణులు వృక్షము వద్దకు వచ్చి నిలిచెను. గుహుడు కూడా ధనుర్ధారి అయి లక్ష్మణ సుమంత్రులతో మాట్లాడుచు
శ్రీరాముని సంరక్షణము నిమిత్తము సావధాన చిత్తుడై మేల్కొని ఉండెను. బుద్ధిమంతుడు, యశస్శాలి, మహాత్ముడు అయిన శ్రీరాముడు ఎన్నడూను దుఃఖములను అనుభవించి ఉండలేదు. సుఖములకే అలవాటు పడి ఉండెను. ఆ రోజున ఆ విధముగా నేలపై పడుకొని ఉన్న అట్టి శ్రీరామునకు రాత్రి చాలా ఆలస్యముగా గడిచినట్లుండెను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమద్ రామాయణమందలి కాండలోని 50వ సర్గము సమాప్తము. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.